హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. షార్ట్ వీడియోలో చెప్పినట్టు మా వదిన యూఎస్కి వెళ్తున్నారు. తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమైతే వెళ్తున్నాం అనమాట, మా ఫ్యామిలీ మొత్తము. ఎందుకంటే మళ్ళీ తను ఒక 3-4 ఇయర్స్ తర్వాత వస్తుంది, అంతవరకు మేము తనని మిస్ అవుతాం కాబట్టి సో తను యూఎస్కి వెళ్ళి లాస్ట్ డే వెళ్ళి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి వచ్చేసాము. మెయిన్ చెప్పడం మర్చిపోయాను, నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా పిచ్చి. పెళ్ళి కాకముందు అనుకునేదాన్ని బాయ్స్ ఎంత లక్కీ కదా, అలా బైక్ వేసుకొని ఎంత లాంగ్ జర్నీ చేస్తారు, ఎంజాయ్ చేస్తారని. నాకు పెళ్ళయ్యాక మా వారికి చెప్తే పాపం ఎంత దూరమైనా సరే బైక్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. తనకి చాలా ఓపిక నిజంగానే. అండ్ పిల్లలు పుట్టాక కూడా నేను క్యాబ్ అసలు మ్యాక్సిమం ప్రిఫర్ చేయం. మేము ఒక 1 అవర్ జర్నీ ఉన్నా పర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోతాము. సో ఫైనల్గా రీచ్ అయ్యాము. వాళ్ళు చూసారా, అండ్ మీకు ఐడియానే ఉంటుంది కదా, ఫారెన్ వెళ్తే పక్కా వెయిట్ చెక్ చేస్తారనమాట. మా వదిన నవ్వుతుంది వాళ్ళు వెయిట్ చెక్ చేస్తుంటే. ఎంతమంది హెల్ప్ చేశారు తెలుసా ప్యాకింగ్కి. మా వదిన వాళ్ళ సిస్టరు లాస్ట్ మూమెంట్లో సైడ్ స్టిచెస్ అన్నీ వేస్తుంది, షాపింగ్ చేస్తుంటే కొంచెము ఫిట్టింగ్ ప్రాబ్లం ఉంటే ఇంకా నేను కూడా తనకి హెల్ప్ చేశాను. పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారని పైకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళేమో మంచిగా ఐస్ క్రీమ్ తిని బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా ఇష్టం పిల్లల్ని ఇలా కలిపితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి. అండ్ అక్కడ మా వదిన ఉంది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను యూఎస్కి వెళ్తుందని, వాళ్ళ తమ్ముడు వైఫ్ అనమాట. తనది 2nd ప్రెగ్నెన్సీ. అనుకోకుండా ఇప్పుడు కలిసి వచ్చిందనమాట. తనకి 5th మంత్ వచ్చింది. మామూలుగా శ్రీమంతం 5th మంత్ లేదా 9th మంత్లో చేస్తారు కదా. మా వదిన ఊరు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అప్పుడప్పుడు అనుకోకుండా శ్రీమంతం అయితే ఒక మినీ సైజ్ శ్రీమంతం అరేంజ్ చేసాం. అందుకనే ఎక్కువ మంది రాలేదు, మేము అక్కడ ఉన్న వాళ్ళం మాత్రమే చేసామన్నమాట. కానీ మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అందరి బ్లెస్సింగ్స్ తన లోపల ఉండే బేబీ కూడా వెళ్తుంది కాబట్టి. ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమము 1st కానివ్వండి 2nd కానివ్వండి ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది నాకు శ్రీమంతం చేస్తే బాగుండు అని. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. నేను అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఉంటే కనీసం ఒక 4 సరే ఇలా కూర్చోబెట్టి శ్రీమంతం చేస్తే తను చాలా హ్యాపీగా ఉంటుంది. తను హ్యాపీగా ఉంటే ఫైనల్గా తన లోపల ఉండే బేబీ కూడా. అండ్ కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. కేక్ కటింగ్ చేసి ఇంకా ఫోటో సెషన్ అయితే పక్కా కదా, ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉండాలి కాబట్టి ఆ ఫోటో సెషన్ అయితే చేశారు. తను మా మరిది, తన చేతిలో ఉండేది వాళ్ళ ఫస్ట్ బేబీ అనమాట. ఇప్పుడు మీరందరూ తనకి 2nd ప్రెగ్నెన్సీ కాబట్టి ఆల్రెడీ అమ్మాయి ఉంది కాబట్టి ఇప్పుడు బేబీ బాయ్ రావాలి అని చెప్పేసి బ్లెస్ చేయండి నా కోసం అండి తన కోసం కూడా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, వర్షం పడేలా ఉందని చెప్పేసి అందరికీ బాయ్ అని చెప్తున్నాను. తప్పకుండా వదిన వెళ్ళిపోయాక నెక్స్ట్ డే ఇంటికి రావాలని పేరుని చెప్తున్నాను అనమాట. అదేదో బెదిరించినట్టుంది కానీ బెదిరించట్లేదు. తను మా వదిన వెళ్తుంటే కొంచెం అంటే ఏడుపు రాలేదు కానీ ఆ ఫీల్లో ఉన్నానమాట. ఇంకా ఏడుపు వచ్చేసినంత అయిపోయింది అనుకోండి. నిజంగానే మన అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక 3-4 ఇయర్స్ ఇంకా రారు, మిస్ అవుతున్నామంటే అలాగే అనిపిస్తుంది కదా. వీళ్ళందరూ చూడండి, మేమేదో యూఎస్కి వెళ్తున్నట్టు అందరూ బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఫుల్ పిచ్చ కామెడీ. నేనైతే అదే నవ్వుతున్నాను, నేను యూఎస్కి వెళ్తున్నట్టుంది అందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారని. ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది కదా. ఇంకా ఇదేమో ఆర్జే కోసం వాళ్ళ అత్తయ్య యూఎస్ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 months అయింది. తనకు అస్సలు ఇవ్వడానికి కుదరలేదు. తను వచ్చినప్పుడు ఏమో ప్యాక్ వేరే ప్లేస్లో ఉండేది, తను ఎప్పుడు ట్రై చేసినా కుదరలేదు. ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాను, ఇప్పుడు తీసుకోండి అని ఇచ్చారు. ఆర్జే అయితే చాలా ఎగ్జైటింగ్ ఉండింది ఓపెన్ చేయడానికి. అది ఓపెన్ చేసేలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టాయ్ వచ్చి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనమాట. హ్యాండ్తో కాకుండా లెగ్తో ప్లే చేయాలి. ఆజాకి అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత అర్థమైంది. ఈ టాయ్ అయితే చాలా బాగా నచ్చింది ఆజాకి. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సీ యూ లేటర్, బాయ్.